తర్వాత వచ్చి మల్టీ విటమిన్, మల్టీ మినరల్. ఇది చూడండి. దీంట్లో ఏంటంటే 12 ఎసెన్షియల్ విటమిన్స్, 8 ఇంపార్టెంట్ మినరల్స్ ఉంది. 6 ఫైటో న్యూట్రియేషన్స్ ఉన్నాయి. 2 అమినో యాసిడ్స్ ఉన్నాయి. చూడండి ఇదేంటంటే మెటబాలిజం. చూడండి, లావు అవుతున్నారు. వాళ్ళు తినట్లా. వాళ్ళు తిండి ఎక్కువ తినట్లేదు, లావు అవుతున్నారు. తిండి ఎక్కువ తింటున్నా సన్నబడుతున్నారు. ఈ రెండిటికి వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. అంటే అంటే భోజనం అదంటే మంచిగా ఫుడ్ అది మంచిగా ఎక్కువగా అంటే ఎక్కువగా తిన్న వాళ్ళు సన్నబడతారు. సారీ, ఎక్కువగా తిన్నవాళ్ళు సన్నబడుతున్నారు. ఎక్కువగా తిననోళ్ళు గూడా లావవుతున్నారు. అంటే ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే ఒంటిలో మెటబాలిజం అనేది ఉంటది. మన ఒంటిలో ఏంటంటే మెటబాలిజం, మన శరీరంలో మెటబాలిజం అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. అదేంటంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకేంటంటే వెయిట్ గెయిన్ అవుతాము. తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు వెయిట్ లాస్ అవుతాము. ఓకే. ఈ మెటబాలిజం ఏంటంటే మనకి సమపాళ్లలో ఉండాలి. సమపాళ్లలో ఉండాలి. అప్పుడేంటంటే ఎంత తిన్నా సరే వెయిట్ డౌన్ అయిపోతుంది. ఉండాల్సిన వెయిట్‌లో గూడా లేదు. మజిల్ అంటే మాస్ అంటారు కదా! కండరాలుగా అదే మాంసం ఏదో అంటారు కదా! ఇది గూడా మజిల్ లేదు. చాలా సన్నగా ఉంది అన్న వాళ్ళకంటే మెటబాలిజం. వాళ్ళకేంటంటే వాళ్ళకి మెటబాలిజం తక్కువ అవ్వకూడదు. అలాగని ఎక్కువ అవ్వకూడదు. అలాంటప్పుడు మన ఒంటికి మల్టీ విటమిన్స్, మినరల్స్ అనేది కంపల్సరీగా మనం తీసుకోవాలి. ఈ మల్టీ మినరల్స్, మల్టీ విటమిన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవరాల్ గ్రోత్‌కి, డెవలప్‌మెంట్‌కి, హ్యూమన్ బాడీకి డెవలప్‌మెంట్‌కి, గ్రోత్‌కి కంపల్సరీ మనకి మల్టీ విటమిన్, మల్టీ మినరల్ ఉండాలి. ఇప్పుడు ఎనర్జీ ఉంటదంటారు. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ డౌన్ అయిపోతా ఉంటది. ఆ ఎనర్జీ ఎప్పట్లాగా ఎనర్జీ అలా ఉండాలి అంటే కంపల్సరీ మనం మల్టీ విటమిన్, మల్టీ మినరల్ తినాలి. ఈ రోజుల్లో ప్రతి ఫుడ్ చూడండి, అన్ని కెమికల్ ఫుడ్. మన బాడీకేంటంటే న్యూట్రిషన్ గ్యాప్ వస్తా ఉంటది. విటమిన్స్ గ్యాప్ అయిపోతా ఉంటది. డి విటమిన్ తక్కువవుతుందా? బి విటమిన్ తక్కువవుతుందా? బి1, బి2, బి3, బి12 ఇలాంటి చాలా చాలా విటమిన్స్ ఉంటాయి. ఏది తక్కినా సరే మనకేంటంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతా ఉంటది. మనకేంటంటే రోగాలతోటి ఫైట్ చేసే శక్తిని తక్కువైపోతారు. నిరోధక శక్తి తక్కువైపోతా ఉంటదనమాట. అలా తక్కువవ్వకుండా ఉండాలి అంటే మినరల్, మల్టీ విటమిన్ ప్రతి ఇంటిలో ప్రతి లేడీస్ గాని, జెంట్స్ గాని కంపల్సరీ ప్రతి రోజుకొక మల్టీ విటమిన్ తింటా ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం చాలా మనం ఏంటంటే బాగా కాపాడుకోగలుగుతాం. ఇదేంటంటే చూడండి, మన ఫుడ్‌లో ఏదైనా సరే తక్కువయింది. యాక్చువల్‌గా మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి అనంటే విటమిన్స్, మినరల్ ఖచ్చితంగా ఉండాలి అంటే 6 రకాల కూరగాయలు, 6 రకాల ఆకుకూరలు, 6 రకాల 2, 3 రకాలేంటంటే నాన్ వెజ్ ఏదైనా సరే. ప్లస్ ఏంటంటే పెరుగు ఇలాంటివి ఉంటాయి కదా! నెయ్యి, పెరుగు ఇలాంటియన్నీ కలిపితే ఒక టాబ్లెట్‌కి ఎంతుంటదో ఇన్ని అంటే విటమిన్స్, మినరల్స్ ఎంతుంటదో ఒక టాబ్లెట్‌కో అంతుంటది. ఈ ఈ ఈ మల్టీ విటమిన్, మల్టీ మినరల్ ఒక టాబ్లెట్ అంత విటమిన్స్, అంత మినరల్స్‌తో సమానమన్నమాట. ప్రతి ఇంట్లో 1, 2 కూరలు వండుతాం గానీ, అన్ని రకాల కూరలు ప్రతిరోజు మనం లంచ్‌లో, డిన్నర్‌లో తినలేం కాబట్టి ప్రతి క ప్రతి మని ప్రతి హ్యూమన్ బాడీకి ఈ మల్టీ విటమిన్, మల్టీ మినరల్స్ అవసరం కాబట్టి, ఏ న్యూట్రిషన్ తగ్గకుండా, ఆ న్యూట్రిషన్ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి మన మల్టీ విటమిన్ కంపల్సరీ కావాలన్నమాట. ఇదేంటంటే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, గుడ్ హార్ట్ హెల్త్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? మీకు నేనిప్పుడు చెప్తాను. ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి మనం. మన బాడీలో, మన హ్యూమన్ బాడీలో ఏంటంటే ఒక ఫ్రీ రాడికల్స్ అనేయి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి ఉన్నప్పుడు ఎప్పుడైతే మనిషి ఈ న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్ తక్కువైనప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అయిపోతాదో, అప్పుడు ఆటోమేటిక్‌గా అంటే తగ్గని జ్వరం గాని తగ్గట్లేదు. ఏదో ఒకటి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తగ్గవన్నమాట. అంటే ఇమ్యూనిటీ డౌన్ అవుతున్నాడు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ డౌన్ అవుతాయో, మన ఒంటిలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఏంటంటే, మన ఆరోగ్యాన్ని పాడు చేసేస్తా ఉంటాయి. దాంతోటి ఫైట్ చేయడానికంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది దాంతో ఫైట్ చేయడానికి కంపల్సరీ ఉండాలి. ఈ మల్టీ విటమిన్, మల్టీ మినరల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే మన ఒంటిలో ఫ్రీ రాడికల్స్ తోటి ఫైట్ చేయడానికి. అంటే మనకేంటంటే రోగ నిరోధక శక్తి అంటారు కదా! బయోటిక్స్.
ఇలాంటియన్నమాట. కంపల్సరీ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కంపల్సరీ మన ఒంట్లో ఉంటే, మనకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు మనకి రావు. అందుకని ప్రతి ఇంట్లో మల్టీ విటమిన్ కంపల్సరీ ఉండాలి. హార్ట్‌కి హెల్త్‌కి కూడా చాలా మంచిది. స్టామినా బాగా ఇస్తది. ప్లస్ ఏంటంటే, మన మజిల్స్‌ని చక్కగా ఏంటంటే, చక్కగా స్ట్రాంగ్‌గా చేస్తది. ప్లస్ ఇంకోటంటే మెమరీ అంటే మనకేదైనా గుర్తు ఉంటుంది. గుర్తు అంటే ఏదైనా ఎక్కడన్నా పెట్టిన వస్తువు మర్చిపోతున్నాం అంటాం గదా! అయన్నీ గుర్తుకొస్తానికి ఇది మెమరీ బ్రెయిన్ ఫంక్షన్స్‌ని ఆహ్, మంచిగా ఉంచుతది. ప్లస్ ఏంటంటే చెప్పానుగా ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఎగనెస్ట్ టాక్సిన్స్ ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తది. ప్లస్ కంటి చూపు చీకటి ఉన్న వాళ్ళకి కూడా ఈ మల్టీ విటమిన్, మినరల్ బాగా పనిచేస్తది. ఇప్పుడు సాయంత్రం 7 అయితే కళ్ళు మసకగా కనపడతా ఉంటాయి కొంతమందికి. చీకటుంటది. వాళ్ళకి కూడా ఈ మల్టీ విటమిన్, మల్టీ మినరల్స్ బాగా ఇవ్వచ్చు. వాళ్ళకేంటంటే రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. అప్పటికప్పుడు ఒక నెల వాడేసిన తర్వాత మానేయటం కాదు. రెగ్యులర్‌గా యూజ్ చేయాలన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి ఆహ్, ఈ బాడీ ఫ్యాట్‌ని కొంతమందికేంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతే లావయిపోతారు. ఇక్కడన్నా తిండి తినకపోయినా స్ట్రెస్ ఎక్కువైతే బాధలు ఎక్కువైనా సరే బాగా స్ట్రెస్ ఎక్కువైపోతే అదేంటంటే మనకి కొంతమంది లావయిపోతారు. ఈ లావు అనేది ఇప్పుడు మన శరీరం ఏంటంటే కొంత ఫ్యాట్‌ని ఇంతవరకు అంటే ఒక 500, 750 గ్రామ్స్ మన ఫుడ్‌ని మన శరీరం తీసుకుంటది. అంతకన్నా ఎక్కువ తీసుకోదు. కానీ అన్నీ కలిపి తిన్నప్పుడు మనం 1 కిలో తిన్నామే అనుకోండి. ఇప్పుడు శరీరం తీసుకోవాల్సింది 500 గ్రాములే కాబట్టి 500 గ్రాములే తీసుకొని మిగతాదేంటంటే బయటికి పంపించేది. ఆ బయటికి పంపించేసిన ఆ ఫుడ్డు ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోతది. ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోయి పొట్ట దగ్గర ఎక్కడైతే అంటే మీకు ఎక్కడైతే ఫ్యాట్ ఉంటదో చూడండి ఎక్కువగా చాలా మందికి పొట్ట దగ్గర ఎనకాల వీపు దగ్గర ఇలాంటిది ఒక ఫ్యాట్ ఏంటంటే అక్కడ ఉండిపోయి ఉంటది. అదేంటంటే మనం అంటే మనకి ఎక్కువగా మనం తినే తిండి ఎక్కువైనప్పుడు ఆ ఫ్యాట్ రూపంలో అయిపోతది. ఇదేం చేస్తదంటే ఆ ఫ్యాట్‌ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తది. అంటే ఫ్యాట్ ఉండకుండా దాన్ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసి ఫ్యాట్‌ని ఒంట్లోకి రాకోకుండా చేస్తదనమాట. ఫ్యాట్ ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యాట్ వల్లే వస్తాయి కాబట్టి, ఆ ఫ్యాట్‌ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తదిది. ఓకే.